హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను మీ ఎండి అమ్ములు. ఏం లేదండి, రాష్ట్రపతి గారి నిలయం చూడటానికి అవకాశం వచ్చింది. సో ఫస్ట్ స్కూల్ పిల్లలకి అనుకున్నాము, లేదు ఎవరైనా చూడొచ్చు అంట అనేసి నా ఫ్రెండ్ చెప్తే, సో మేము చూడలే కదా, పిల్లలతో సరదాగా వెళ్ళేసి వద్దామనేసి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రీ టికెటేనని తెలిసింది. టికెట్ తీసుకున్నాము అండ్ బ్యాగ్ స్కానింగ్స్ అండ్ చెక్కింగ్స్ అయిపోయినాయి. సో సరదాగా నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసినట్టు ఉంటుంది పోస్ట్ చేస్తే అనేసి వెళ్ళాను. సో చూసారు కండి ఎంట్రీ, స్కూల్ పిల్లలతో ఎంత చక్కగా వెళ్తున్నారు చూడండి, ఎంత క్యూట్గా టీచర్ చెప్పినట్టు లైన్లో వెళ్తున్నారు. నాకైతే మా స్కూల్ డేస్ గుర్తొచ్చేసింది. సో మీ స్కూల్ పేరేంటి అని బాబుని అడిగితే స్కూల్ పేరు చెప్పి చక్కగా హైఫై ఇస్తున్నాడు. తనతో పాటు పక్కనున్న బాబు కూడా హైఫై ఇచ్చాడు. చాలా హ్యాపీ అనిపించింది. లొకేషన్ అయితే చాలా కూల్గా బ్యూటిఫుల్గా ఉందండి, చాలా బాగుంది. సో మిలిటరీ ఏరియా, తొందరగా అవకాశం ఇవ్వరు. సో పిల్లలతో పాటు మాకు కూడా అవకాశం వచ్చింది, చూసినట్టు ఉంటుందని చెప్పేసి వెళ్ళాము. చూడండి ఎంట్రీ ఎంత బాగా బ్యూటిఫుల్గా డెకరేషన్ చేశారో. సో ప్రతి ఒక్క టాలెంటెడ్, ప్రతి ఒక్క డాన్సర్స్ ఉన్నారు లోపల అనేసి ఇలా డెకరేషన్ చేశారంట. డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. పిల్లలు చూడండి ఎంత ఎక్సైట్మెంట్గా, ఎంత హ్యాపీగా లోపలికి వెళ్తున్నారు. సో ఇక్కడ ఒక డెకరేషన్ చేశారు పైన, చూడండి ఎంత బాగుందో. తనే నా ఫ్రెండు. సో నేను నా ఫ్రెండ్ కూడా ఎంట్రీ ఇచ్చేసాము. లోపలికి వెళ్ళాక చూసేద్దాం, మీరు కూడా వచ్చేయండి. తిని ఒక ఆర్టిస్ట్ అనమాట. మనం చిన్నప్పుడు మట్టితో కుండలు చేయడానికి ట్రై చేస్తూ ఉంటాం కదా. సో తిని చూడండి ఎంత బాగా చేసేసాడో. చిన్నవి అండి, చాలా అంటే చిన్నవి. ఎంత బాగుంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి చాలా అంటే. సో నేనే చేశాను అని చెప్పుకోవడానికి ఇక్కడే చేయాలనేసి వాళ్ళని తీసుకొచ్చారంట. సో మన కళ్ళ ముందే చేస్తూ ఉంటున్నారు. చిన్న వాటి నుంచి పెద్ద వాటికి చేస్తున్నాడు. డెకరేషన్ ఐటమ్స్ లాగా అయితే సూపర్గా పనికొస్తాయండి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, చిన్నవైనా కూడా ఎంత క్లీన్గా నీట్గా కనిపిస్తున్నాయో, చాలా బాగున్నాయి కదా. సో ప్రతి ఒక్కళ్ళను ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇది పెన్సిల్ది. సో ఈ పెన్సిల్ చూడంగానే నాకు ఈగా మూవీలో సమంత గారు గుర్తొచ్చారు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా. తిని ఒక ఆర్టిస్ట్ అనమాట, తిని వాటర్ పెయింటింగ్. సో అట్లా ఎవరు పెయింట్ చేశారు, ఎవరు ఏం చేశారు అన్నది వాళ్ళ పక్కనే ఉంటున్నారు. సో ఇది నేనే చేశాను అని చెప్పుకునే దాంట్లో అంత ఆనందం దేంట్లో ఉండదు కదండి. చూసారా ప్రతి ఒక్కటి అన్నమాట. సో ఇక్కడ ఒక టాలెంట్ ఉండారండి. కొబ్బరికాయలు ఎండిపోతే కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయా అనిపించేటట్టు చేసింది. గుడ్ల గుబ్బలు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో డెకరేషన్స్లో అయితే సూపర్గా ఉంటాయి. సో నాకైతే చాలా ఆశ్చర్యం అనిపించింది. సో తిని ఒక టాలెంట్ చూడండి, ప్రతి ఒక్క వస్తువు నేనే చేశాను రంగు కర్రలు అంటండి ఇవి. సో చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. క్యాప్, చాటలు అన్నీ చాలా బాగా చేసిందండి. చూడండి ప్రతి ఒక్కళ్ళు అనమాట, ఇది మేమే చేసాం మేడం అనేసి ఎంత క్లారిటీ ఇస్తున్నారంటే, వాళ్ళు చేసి కూడా మనకి చూపిస్తున్నట్టు అక్కడే ఉండి కూర్చొని వాళ్ళు ఫుల్గా అంటే ఫుల్ అండి మేమే చేసామన్నంత ధైర్యంగా చెప్తున్నారు. వాళ్ళందరినీ ఆల్రెడీ సెలెక్షన్ చేశారంటండి, ఇది నేనే చేశాను అని చెప్పుకునేంతగా ఉండాలి. సో వచ్చిన వాళ్ళందరికీ క్లారిటీ ఇవ్వాలి అని చెప్పేసి శారీస్ కానివ్వండి, బ్యాంగిల్స్ కానివ్వండి, సో ఎనీథింగ్ ఐటమ్స్ అనమాట ఇంటికి సంబంధించినవి. చాలా వీడియోకి నేను కట్ చేశానండి లెంత్ ఎక్కువ అయ్యేసరికి. సో చూసారు కండి ప్రతి ఒక్కరు ఉన్నారు అక్కడ, ఇది నేను చేశాను అన్నదానికి ఏ వస్తువు దగ్గర ఆ మనిషి అలా ఉంది. చాలా హ్యాపీ అనిపించింది.
దాంట్లో ఉన్నంత ఆనందంగా దేంట్లో ఉండదు కదండి. ఇది నేను చేశాను, ఇది నేనే సాధించాను అన్నంత ఆనందం. సో అట్లా ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది, ఎవరిని కించపరచకూడదు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. సో ఆల్రెడీ నేను ఎగ్జిబిషన్లో చూసాను ఇలాంటివి. సో ఇక్కడ కూడా ఉన్నాయి అని అంటే ఎవరికైనా ఉపయోగపడి తీసుకుంటారు కదా, పెట్టినట్లేదు. సో ఏంటి తెలిసిన వాళ్ళని చూసేస్తుంటాను. రావేంటి మమ్మీ బయటికి, తిరగవేంటి మాతో, పప్పా ఉంటేనేనా అనేసి చాలా టార్చర్ పెడుతున్నాను. సో దీని ఒక టాలెంట్ అనమాట, చెప్పలేమండి ఎవరిలో ఎలాంటి టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్కరు టాలెంట్ వాళ్ళే. ఇదిగో వచ్చేసారి చూడండి మా టాలెంటెడ్ మా బాబు. సో ఒక ఆమె అడిగింది ఫోటో తీయమని, ఫోటోగ్రాఫర్ లాగా ఎంత స్టైల్గా తీసి చూపిస్తున్నాడో చూడండి. సో ఆమె థ్యాంక్ యూ చెప్పగానే చాలా హ్యాపీ అయిపోయాడు. ఈమె పెద్ద స్పీచ్ ఇచ్చినట్టు. ఇది స్టేజ్ అనమాట, చిన్న చిన్న మీటింగ్లకి వాటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అండి, భవనం లోపలికి ఫోన్ నాట్ అలౌట్ అన్నారు. సో నేనైతే చూసేసాను, నేను కూడా అప్సెట్ అయ్యాను. సో మీకు చూపిద్దాం యూట్యూబ్ ఛానల్ అనుకున్నాను. సో నో ఎంట్రీ అన్నారండి ఫోను. సో వన్స్ అగైన్ సారీ. సో మేమైతే ఎంజాయ్ చేసాము. సో పక్కనే చిన్న పార్క్ ఉండే, సరే పిల్లలు సరదాగా ఆడుకుంటారు కదా అని పార్కులోకి వెళ్ళిపోయాం కొంచెంసేపు. సో పిల్లలు చాలా ఎక్సైట్మెంట్గా ఆడుకున్నారు. ఇంకొకసారి కూడా నేను మళ్ళీ సారీ చెప్తున్నాను. సారీ అండి, భవనం లోపలికి లేదన్నారు. సో ఫొటోస్ కూడా తీయడానికి లేదు, అసలు అలౌట్ లేదు అనేసి అన్నారు. బ్యాగ్లో పెట్టేసుకున్నాం ఫోను. పిల్లలు కొంచెం సరదాగా ఆడుకున్నారు. సో మా బాబు అయితే సర్కస్ చేసేస్తున్నాడు చూసేయండి. నేనైతే పిల్లల్ని ఎంకరేజ్ చేస్తానండి, చాలా వాటికి మిస్ అయ్యాను నేను చిన్నప్పుడు. అన్ని యాక్టివిటీస్లో ఉండాలని చెప్పేసి కొంచెం పిల్లల్ని ఎంకరేజ్మెంట్ ఉంటుంది నాకు. సో మా బాబు గేమ్స్లో కానీ, పాప డాన్స్లో కానీ మంచి మంచి ఎంకరేజ్మెంట్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, సీ యూ టు ఆల్. ఇలాంటి మంచి వీడియోస్